హాయ్ ఆల్. ఈరోజు ప్లెయిన్ స్లీవ్ ప్యాటర్న్ మేకింగ్లో థర్డ్ క్లాస్. అసలు ప్లెయిన్ స్లీవ్ ప్యాటర్న్ ఏంటి అంటే మనం ఫస్ట్ స్లీవ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు స్లీవ్స్లో ఏమేమి టైప్స్ ఉంటాయో తెలుసుకుందాం. ప్లెయిన్ స్లీవ్, ఎల్బో స్లీవ్, 3/4 స్లీవ్, పఫ్ స్లీవ్, బాటమ్ పఫ్, చాలా స్లీవ్స్ ఉన్నాయి. There are different types of sleeves. These can be applied to the garment according to the taste of the wearer. స్లీవ్ అనేది డిఫరెంట్ వెరైటీస్ అనేది వేసుకునేవాడి ఇష్టం బట్టి మనము డ్రెస్కి అనేది అటాచ్ చేస్తాము. చూస్తున్నారుగా ప్లెయిన్ స్లీవ్, 3/4 స్లీవ్. ఏ స్లీవ్ మీరు కుట్టాలన్నా మీకు ప్లెయిన్ స్లీవ్ అనేది ప్యాటర్న్ కావాలి. దాన్ని బేస్ చేసుకొనే మనం ఏ డిజైనర్ స్లీవ్నైనా క్రియేట్ చేయగలము. మనం ప్లెయిన్ స్లీవ్ నేర్చుకుందాం. అండ్ డిఫరెన్సెస్ ఏంటో నేను చూపిస్తాను. పెప్లమ్ టాప్ లెహెంగా విత్ స్లీవ్లెస్, సేమ్ పెప్లమ్ టాప్ లెహెంగా విత్ ఎల్బో స్లీవ్స్, పెప్లమ్ టాప్ లెహెంగా విత్ ఫుల్ స్లీవ్స్, ఫుల్ హ్యాండ్ స్లీవ్స్, పెప్లమ్ టాప్ లెహెంగా విత్ లేయర్డ్ స్లీవ్స్. అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాలేదా? ఇంకా డీటెయిల్గా వెళ్దాం. మనం ఏ స్లీవ్ మనం తీసుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ నేను నేర్పిస్తాను. చూస్తున్నారుగా, ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్లీవ్స్. మనకి ప్లెయిన్ స్లీవ్ ప్యాటర్న్ వస్తే ఇవన్నీ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ మధ్య స్లీవ్కి, నెక్కి మనం కానీ ఇంపార్టెన్స్ ఇస్తే అది డిజైనర్ వేర్ అయిపోతుంది. సో మనకి కావాల్సిన మెజర్మెంట్ స్లీవ్ లెంత్, స్లీవ్ లూజ్, ఆర్మ్ హోల్ లూజ్, చెస్ట్ లూజ్ అండ్ ఆర్మ్ హోల్ లెంత్. ఆర్మ్ హోల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు బర్స్ట్ బై 12. ఇది మనం ముందే నేర్చుకున్నాము. నెక్ విడ్త్కి అసలు ఆర్మ్ హోల్ లెంత్ అంటే ఏంటో కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఏంటి ఫార్ములా, ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఎందుకు పెట్టడం, ఈజీగా చేయొచ్చు కదా అంటే, ఊరికే ఫ్రీ హ్యాండ్తో చేస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కుచ్చుల్లాగా చూసారా, చిన్న ప్లీట్స్ లాగా నలిగిపోయినట్టు, చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఏవి మనకి ఉండకూడదు అంటే, మనకి పర్ఫెక్ట్ స్లీవ్ రావాలి అంటే మనం ఈ ఫార్ములాతో యూస్ చేయాలి. చూసారుగా, మీకు డిఫరెన్స్ నేను చూపిస్తున్నాను. పిక్స్లోని గ్యాదర్స్ లాంటివి చిన్న చిన్న కుచ్చుల్లాగా వస్తాయి. అదే మనం ఈ ఫార్ములా బట్టి ప్యాటర్న్ కానీ ప్రిపేర్ చేస్తే మనకి నీట్గా పర్ఫెక్ట్గా స్లీవ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ డ్రెస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో మనకి కావాల్సిన మెజర్మెంట్స్ మళ్ళీ ఒకసారి ఎలా తీసుకుంటారో చూపిస్తాను. సో షోల్డర్ సీమ్ చూపిస్తున్నాను కదా, షోల్డర్ బోన్ నుంచి ఏ స్లీవ్ లెంత్ అనేది మీ ఇష్టం. హాఫ్ స్లీవ్ కావాలా, ఎల్బో దాకా కావాలా, ఫుల్ కావాలా. నెక్స్ట్ స్లీవ్ లూజ్, ఎక్కడైతే లెంత్ తీసుకుంటామో మనం అక్కడే స్లీవ్ లూజ్ తీసుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ ఆర్మ్ హోల్ లూజ్. హౌ టు టేక్ మెజర్మెంట్స్ అని నా ఫస్ట్ వీడియోలో చేశాను, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఫైనల్గా బర్స్ట్ లూజ్ తీసుకోవాలి. మనకి కావాల్సిన మెటీరియల్స్ పేపర్, స్కేల్, పెన్సిల్, టేప్ అండ్ మార్కింగ్ చాక్. సో ఫస్ట్ మనం స్లీవ్స్ అని సబ్ హెడ్డింగ్ పెట్టుకొని మెజర్మెంట్స్, మనకి కావాల్సిన మెజర్మెంట్స్ నేను ఆల్రెడీ చెప్పాను, నేను మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. స్లీవ్ లెంత్, మీకు ఏ స్లీవ్ లెంత్ అయితే కావాలో ఫస్ట్ మనం షార్ట్ స్లీవ్ నేర్చుకుందాం. నెక్స్ట్ స్లీవ్ లూజ్, ఆర్మ్ హోల్ లూజ్, బర్స్ట్ లూజ్ ఆర్ చెస్ట్ లూజ్. ఇంపార్టెంట్ మనకి బర్స్ట్ లూజ్, అందుకే నేను స్టార్ మార్క్ పెట్టాను. నెక్స్ట్ ఫార్ములా బర్స్ట్ బై 12 ఆర్ బర్స్ట్ లూజ్ బై 12. కు అంటే ఆర్మ్ హోల్ లెంత్ మనం ఫైండ్ చేయడానికి ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాం. అన్ని మెజర్మెంట్స్ మనం బాడీ మీద తీసుకుంటాం. ఈ ఒక్క మెజర్మెంట్ మనము ఫైండ్ చేస్తాము. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒక్కసారి బర్స్ట్ లూజ్ బై 12 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్మ్ హోల్ లెంత్ మనం ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక ఒరిజినల్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. స్లీవ్ లెంత్ 5 + 1 allowance, స్లీవ్ లూజ్ 12.5 by 2 6.25, ఆర్మ్ హోల్ లూజ్ 16/2 8, బర్స్ట్ లూజ్ 36. ఇప్పుడు మనం ఫార్ములాలో చేద్దాం. 36/12 ఈజ్ ఈక్వల్స్ టు, క్యాలిక్యులేటర్ యూస్ చేయండి, 3. ఆన్సర్ అయితే 3, 36/12. సో ఇప్పుడు నేను చిన్నగా డ్రా చేస్తున్నాను ప్యాటర్న్ని. ఒక స్క్వేర్ బాక్స్ తీసుకుందాం, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ బాక్స్. ఎప్పుడు మీ లెఫ్ట్ సైడ్ మాత్రం ఆన్ ఫోల్డ్ ఉండాలి, మడత ఫోల్డింగ్ ఉండాలి అండ్ 2 లేయర్స్.
స్లీవ్ అనేది డైరెక్ట్ తీసుకునే కన్నా పేపర్ మీద స్లీవ్ ప్యాటర్న్ కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ మీద లే చేసి కట్ చేయడం మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా కలిసి వస్తుంది, అంటే మిగులుతుంది. ఫస్ట్ స్లీవ్ లెంత్, ఫస్ట్ పాయింట్ నుంచి 5+1 స్లీవ్ లెంత్. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ తీసుకోవాలి. నేను అక్కడ నెంబర్స్ వేస్తాను చూడండి, 1 అండ్ సెకండ్ మనం తీసుకోవాల్సింది ఆర్మ్ హోల్ లూజ్, సేమ్ అదే పాయింట్ నుంచి ఆర్మ్ హోల్ లూజ్ 8. మీ చెంక చుట్టూరా ఆర్మ్ హోల్ లూజ్ అంటారు, అది ఎప్పుడు మన షోల్డర్కి ఈక్వల్ అవుతుంది 90%. నెక్స్ట్ నేను ఆర్మ్ హోల్ లెంత్ తీసుకుంటున్నాను. మనం ఫైండ్ చేసాం కదా ఫార్ములా వేసి, నెంబర్ 3 అది ఎంత వచ్చింది 3. ఆ పాయింట్ నుంచి 8 దగ్గర ఎండ్ అయిన పాయింట్ నుంచి 3 ఇంచెస్. అన్నీ నేను ఇంచ్ వైజ్గానే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆ పాయింట్ నుంచి మన 3 ఇంచెస్ ఎండ్ పాయింట్కి ఒక డయాగ్నల్ లైన్, క్రాస్ లైన్ మనం స్కేల్ యూస్ చేస్తూ గీయాలి. ఇప్పుడు ఆ డయాగ్నల్ లైన్లో 4 పార్ట్స్ చేసుకోవాలి, ఈక్వల్ పార్ట్స్. ఇది నేను మీకు టేప్తో చేసినప్పుడు బాగా అర్థమవుతుంది. ఆ 4 పార్ట్స్, 8ని 4 పార్ట్స్ చేస్తే మీకు ఎంత వస్తుందో 4 పార్ట్స్. అండ్ నెక్స్ట్ హాఫ్ ఇంచ్ లైన్స్ గీసుకోవాలి. నెక్స్ట్ మనము పైన 3 లైన్స్ని కనెక్ట్ చేయాలి, అది మనకి బ్యాక్ అవుతుంది. ఈ బ్యాక్ ఫ్రంట్ ఏంటంటే చెంకలోతు అవి. నెక్స్ట్ మన ఫ్రంట్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ కనెక్ట్ చేయాలి, అది మీకు ఫ్రంట్ అవుతుంది. నార్మల్గా ఫ్రంట్కి చిన్న లోపలికి తీయాలి అంటారు కదా, కానీ ఇక్కడ మనము అంతా ఇంచ్ వైజ్గా టెక్నిక్ వైజ్గా తీస్తున్నాం. నెక్స్ట్ స్లీవ్ లూజ్, మీకు తెలిసిందే, స్లీవ్ లూజ్ బై 2 చేసి కింద లాస్ట్ ఎండింగ్ పాయింట్లో. ఇప్పుడు మనం తీసుకుంటుంది అలవెన్స్ 2 ఇంచెస్, కింద ఒక 1 ఇంచ్ చాలు. నార్మల్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇది ఓపెన్ చేస్తే ఎట్లా షేప్ వస్తుందో నేను చూపిస్తాను. చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది, ఫస్ట్ నుంచి నేర్చుకునే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. చూసారు కదా, ఫ్రంట్ చిన్నగా లోతుగా వస్తుంది, డీప్. దాన్ని మనం ఆర్మ్ హోల్ డీప్ అని కూడా అంటాము. ఈ పిక్లో చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ డీప్ ఉన్నది మీకు ఫ్రంట్కి జాయింట్ అవుతుంది, నార్మల్ రౌండ్ షేప్ ఉన్నదేమో మీకు బ్యాక్ జాయిన్ అవుతుంది. మీకు పిక్లో అర్థమైందని అనుకుంటున్నాను. చూసారు కదా, మనం దేని తీసినా ఆర్మ్ హోల్ డీప్ అనేది తీస్తాము. మనకి ఈ కుచ్చులు లాంటివి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదంటే మనం ఇది ఫాలో అవ్వాలి. ఈ పిక్లో మీకు అర్థమైంది అని అనుకుంటున్నా, కొంచెం లోతుగా తీస్తాం ఫ్రంట్కి బ్యాక్కి. ఇప్పుడు మనం పేపర్ తీసుకొని పేపర్ మీద చేద్దాం. ఇప్పుడు ఇంచ్ వైజ్గా చేస్తాను కాబట్టి మీకు బాగా అర్థమవుద్దని అనుకుంటున్నా. స్లీవ్ లెంత్ 6 తీసుకొని నేను పేపర్ కట్ చేసుకుంటున్నాను. సరిగా 6 ఇంచ్ లెంత్లో పేపర్ తీసుకున్నా, దాన్ని ఆన్ ఫోల్డ్ చేశాను. చూస్తున్నారుగా, మీ ఎప్పుడు మడత అనేది ఆన్ ఫోల్డ్ అనేది మీ లెఫ్ట్ సైడే ఉండాలి. సో ప్యాటర్న్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ చూపించగా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఓపెనింగ్స్ ఎప్పుడు రైట్ సైడ్ ఉండాలి, ఆన్ ఫోల్డ్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి. స్లీవ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 5+1 6 ఇంచెస్ తీసుకున్నాను. మాకేం అవసరం లేదు, నేను పేపరే అంత సైజ్ తీసుకున్నాను, అదిగోండి 6 రాశాను. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఆర్మ్ హోల్ లూజ్ 8 ఇంచెస్. స్టార్టింగ్ పాయింట్ నుంచి 8 ఇంచెస్ దగ్గర మనము మార్క్ చేసుకోవాలి, అది మనకి ఆర్మ్ హోల్ లూజ్. 8 ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్, నేను మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ బర్స్ట్ లెంత్ మనము ఫైండ్ చేసాం కదా, బర్స్ట్ బై 12 చేస్తే 3 వచ్చింది కదా, ఆ పాయింట్ నుంచి మనము 3 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మీకు ఇప్పుడు దాకా అర్థమైంది కదా, 3 స్టెప్స్. లెంత్ తీసుకున్నాను, ఆర్మ్ హోల్ లూజ్ తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్ తీసుకున్నాను. ఇప్పుడు మనము ఆర్మ్ హోల్ లెంత్ తర్వాత ఫస్ట్ పాయింట్ నుంచి డయాగ్నల్ లైన్, ఆర్మ్ హోల్ లెంత్ కార్నర్కి డయాగ్నల్ లైన్ డ్రా చేసుకోవాలి. క్రాస్ లైన్ టేప్తో చూస్తే 8.5 ఉంటుంది డయాగ్నల్ కాబట్టి, నార్మల్గా 8, డయాగ్నల్ లైన్ 8.5. ఇప్పుడు ఆ 8.5ని మీరు క్యాలిక్యులేటర్ యూస్ చేసి బై 4 చేయండి మంచిగా, ఎందుకంటే మ్యాక్సిమం 2.1 వస్తుంది ఆన్సర్ మీకు. లేదా 2.1.25, 2.1 పెట్టుకున్నా పర్లేదు, 1 మిల్లీస్ ఓకే. మంచిగా 2.1, 2.1, 2.1 4 భాగాలు చేసుకోండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. స్ట్రైట్ లైన్ 8, డయాగ్నల్ లైన్ 8.5, 2.1, 2.1 అండ్ 2.1 4 పార్ట్స్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ 4 పాయింట్స్ దగ్గర పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్, మళ్ళీ టేప్ యూస్ చేసి పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ లైన్స్ గీసుకోండి. 4 పాయింట్స్ దగ్గర పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్. మీకు 2 నుంచి చూపిస్తున్నా, 2 నుంచి 3 అంటే టోటల్గా 1 ఇంచ్ ఉండాలి మీకు.
ఈ 1 ఇంచ్లు 1/2 ఇంచ్లు ఏంటంటే మీకు పర్ఫెక్ట్ స్లీవ్ కావాలి అంటే ఈ మాత్రం చేయాలి. ఫస్ట్ టైం మీకు కష్టంగా ఉంటుంది, నెక్స్ట్ టైం చాలా ఈజీగా ఉంటుంది. నేను ఫస్ట్ 1 ఇంచ్ టు 2 ఇంచ్ వరకు, పైన హాఫ్ కింద హాఫ్, అర్థమైందిగా. ఇప్పుడు ఫస్ట్ 3 పాయింట్స్ కలపాలి. డైరెక్ట్గా కలపలేము అనుకుంటే గ్రెయిన్ లైన్స్ అంటారు, చిన్న చిన్న డాట్స్తో కలుపుకొని తర్వాత అన్నిటినీ యాడ్ చేయండి. ఫస్ట్ 3 లైన్స్ మనము డ్రా చేసుకోవాలి. షేప్ మీకు అర్థమవుతుంది కదా, ఒక రౌండ్, హాఫ్ రౌండ్ షేప్ రావాలి. అది మీకు బ్యాక్. ఫ్రంట్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ జాయిన్ చేసి నెక్స్ట్ సెకండ్ పాయింట్, నెక్స్ట్ థర్డ్ పాయింట్ అండ్ లాస్ట్ ఫోర్త్ పాయింట్ జాయిన్ చేస్తాం. ఇది మీకు ఫ్రంట్ సైడ్. అండ్ దాన్ని మనం కూడా ఆర్మ్ హోల్ డీప్ అనే అంటాము. కొత్త పేర్లు ఏం లేవు, వాడిన పేర్లే. ఆర్మ్ హోల్ డీప్ తీసారా, మర్చిపోయారా అని అడుగుతారు చాలామంది. అంటే చంక లోతు తీసారా, అది తీస్తేనే మాకు పర్ఫెక్ట్గా వస్తుంది అని. నెక్స్ట్ స్లీవ్ లూజ్ తీసుకొని కలిపేయడమే, జాయిన్ చేయడమే మీకు. ఇప్పుడు నేను అలవెన్స్ తీసుకుంటున్నాను, అదే ఎక్స్ట్రా. పైన 2 ఇంచెస్ తీసుకున్నా, కింద 1.5 చాలు. పైన 2 ఇంచెస్ ఎందుకంటే డ్రెస్కి కూడా మనము 2 ఇంచెస్ ఇస్తాం కదా, అందుకు పైన 2 ఇంచెస్, కింద 1.5 జాయిన్ చేయడమే. సో మీ స్లీవ్ లేదు, నా స్లీవ్ కంప్లీట్ అయిపోయింది విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. ఒక 2 టైమ్స్ కానీ వీడియో చూస్తే మీకు పర్ఫెక్ట్ స్లీవ్ అర్థమైపోతుంది. అండ్ ఇది మీకు వచ్చేస్తే మీరు ఏ స్లీవ్ అయినా చేయగలరు. ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఎప్పుడు అవుట్ సైడ్ లైన్ అనేది కట్ చేసుకోవాలి. అలవెన్స్ స్పెషల్గా ఇవ్వక్కర్లేదు, నేను ఆల్రెడీ 1/2 ఇంచ్తో 1 ఇంచ్ ఇచ్చేసాను కదా, పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ సరిపోతుంది. జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్, కింద మడత పెట్టడానికి 1/2 ఇంచ్. చూసారుగా, ఇది మీ బ్యాక్. ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. పేపర్ రోల్ కదా, అందుకు కొంచెం ఇట్లా అవుతుంది. నెక్స్ట్ మీరు ఫ్రంట్, మనం ఏదైతే డ్రా చేసుకున్నామో అది కట్ చేస్తే చాలు. నేను చిన్న నాచ్ ఇస్తున్నాను మిడిల్కి, మిడిల్ పార్ట్ అని. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేయండి. సో ఆర్మ్ హోల్ డీప్తో ఫ్రంట్ కూడా మనము కట్ చేసాం. ఇది మీ పర్ఫెక్ట్ స్లీవ్ ప్యాటర్న్. మీరు లెంత్ మార్చుకుంటూ వెళ్తే సరిపోతుంది, లెంత్, స్లీవ్ లెంత్ అండ్ స్లీవ్ లూజ్, మిగతాదంతా సేమ్. ఇప్పుడు ఈ పేపర్ని పెట్టుకొని మనము 2 పీసులు కట్ చేస్తాం స్లీవ్. ఆ ఫ్రంట్ వచ్చేవి ఎప్పుడు ఆపోజిట్, రఫ్ సైడ్ అంటారు చూసారా. ఫ్యాబ్రిక్ని 2 ఈక్వల్ ఫేసింగ్లో పెట్టి కట్ చేసుకుంటే 2 డీప్స్ ఫ్రంట్కే వస్తాయి. మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా కుట్టండి. ఈ పిక్లో నేను చూపించాను కదా, ఫ్రంట్ ఎక్కడ యాడ్ అవుతుందో, బ్యాక్ ఎక్కడ యాడ్ అవుతుందో. నా దగ్గర ఉన్న 1 మోర్ ప్యాటర్న్, ఎల్బో ప్యాటర్న్, ఎల్బో స్లీవ్. చూసారా, అంతా సేమే, ఓన్లీ మీకు లెంత్ పెరిగింది. ఎల్బో దాకా లెంత్ తీసుకుంటారు అండ్ ఎక్కడైతే లెంత్ తీసుకుంటారో అక్కడ స్లీవ్ లూజ్ తీసుకుంటారు, అంతే. స్లీవ్ లెంత్ అండ్ స్లీవ్ లూజ్ మారుతుంది, మిగతా అంతా సేమ్ టు సేమ్. చూసారుగా, ఇది ఒక డ్రెస్ ప్యాటర్న్, ఇది ఒక బేబీ కుర్తా ప్యాటర్న్. ఆ కుర్తా ప్యాటర్న్లోనే నేను స్లీవ్ ప్యాటర్న్ కూడా డ్రా చేశాను. ఎలా యాడ్ అవుతుందో నేను మీకు చూపిస్తున్నాను. సో ఒకసారి మీ మెజర్మెంట్స్తో కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా స్లీవ్ ప్యాటర్న్ మీరు నేర్చుకోవచ్చు. మీకు నెక్స్ట్ టైం ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. చూసారుగా, ఆ పేపర్ని నేను ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాను. ఇది మీ స్లీవ్ లైనింగ్. ఏదైనా ఫస్ట్ లైనింగే కట్ చేయాలి ప్యాటర్న్స్తో, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తాం. చూసారు, నేను డబుల్ ఫేసింగ్ పెట్టి ఆర్మ్ హోల్ డీప్ తీసాను, అందుకు ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. మీకు 2 ఫ్రంట్ సైడే వస్తాయి. ఇప్పుడు ఈ కాటన్ స్లీవ్ ప్యాటర్న్ని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీదకి పెట్టాను. మీకు ఒరిజినల్ ప్యాటర్న్ ఎప్పుడు రైట్ సైడ్లో ఫోల్డ్ చేసి రాంగ్ సైడ్లోనే మనము కట్ చేస్తాము. నేను ఆ ప్యాటర్న్కి మంచిగా ఆ పీస్కి నేను పిన్స్ పెట్టి కదలకుండా సెట్ చేస్తున్నాను. పిన్స్ అన్నీ పెట్టుకొని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మనము కట్ చేసుకోవడమే. ఇంతే మన స్లీవ్ ప్యాటర్న్. ఒకసారిగా మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను ప్యాటర్న్ ఎట్లా మనం ఫిక్స్ చేసుకోవాలో. అండ్ నెక్స్ట్ క్లాస్లో బాడీస్ బ్లాక్ నేర్చుకుందాం, అది కూడా డీటెయిల్డ్గా. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శృతి వ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్. బాయ్ బాయ్.